పొద్దు ఏమంటే రాకేష్కి ఫోన్ వేసింది, రాజేష్కి ఫోన్ వేసింది, ముగ్గురికి ఒక తాత్కోకుండాది ఆ తాతని అడుగుతాండా యూట్యూబ్ చేయాలనేసి నేను కాలేజ్ ఎడ్సిస్ని జనాలకు ఉపయోగం అయ్యేట్లా వీడియోస్ వస్తే మంచిదే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పొద్దు ఏమంటే నేను జిమ్కి పోవాల్సి ఉండే, దానికి వరుణ్కి ఫోన్ వేసింది, రాకేష్కి ఫోన్ వేసింది, రాజేష్కి ఫోన్ వేసింది, ముగ్గురికి ఫోన్ వేసిన. ఫస్ట్ వరుణ్కి ఫోన్ వేసింది, రారా నువ్వు జిమ్కి రాలేదు, షన్నాళ్ళ నువ్వు జిమ్కి వచ్చి అనేసి వాడు చెప్పే లేమచ్చా రేపు ఇంకా వస్తాననే. వాడు ఎలా వస్తలేదంటే స్టార్టింగ్ 2 days ఏమో వచ్చే అమ్మిటికా అంగడి చేయాలా, అంగడిలో ఉండాలా, ఎవరూ లేదు, మా తాత హాస్పిటల్లో ఉంది, అది ఇది అని కథలు చెప్పే నాకు. సరే ఆయా నువ్వు అంగడిలోనే ఉండప్ప అనేసి నేను జిమ్కి పోతుంది. నేను డైలీ కరెక్ట్గా 22 days 25 days ఆయా డైలీ వ్లాగ్ వేస్తా ఉన్నాను, డైలీ జిమ్కి పోతా ఉన్నాను నేను కంటిన్యూస్గా. ఆమెటికా మా ఎవరో నిమ్మకాయ రాజేష్ ఫోన్ వేసి రారా జిమ్కి పోతామని, వాడు నా జట్లా డైలీ వస్తూ ఉన్నాడు. 1 week ఇంకా ఏమో నేను డైలీ పోతా ఉండేది చూసి వాడు ఇవిడు వస్తూ ఉన్నాడు నా జట్లా. దానికి వానికి ఫోన్ వేస్తే ఈ పొద్దు లేమచ్చా నేను చిక్పేటకి పోవాలా, కాలేజ్లో ఏమో ప్రాజెక్ట్ ఇచ్చిండారు, దానికి ఐటమ్లు తీసుకురావాలని వాడు చెప్పే. సరే నువ్వు ఏడానా పో అనేసి వాడిని ఇడ్చిస్తుంది. ఆమె క్లాస్కి నేను ఒకడే పోవాలనేసి రాజేష్కి ఫోన్ వేస్తుంది, ರಾಕೇಶ್ಗೆ ಫೋನ್ వేస్తుంది. ರಾಕೇಶ್ ಫೋನ್ వేస్తే ಈ ಮಚಾ ಎಲ್ಲಿದ್ಯಾ ಬಾ ಜಿಮ್ಗೆ ಹೋಗೋಣ, ವರುಣ್ ಬಂದಿಲ್ಲ, ರಾಜೇಶ್ ಬಂದಿಲ್ಲ అని చెప్తుంది. నేను వాళ్ళకి, వాళ్ళు కన్నడ వాళ్ళు, దానికి కన్నడలో చెప్తుంది. ఆమెటికా వానికి చెప్తే ఏయ్ మచా ಇಲ್ಲಿ ನಾನು ಬ್ಯುಸಿಯಲ್ಲಿದ್ದೀನಿ, ಅದೇನೋ ಟೆನ್ಷನ್ ಆಗಿಬಿಡೈತೆ, ಫೋನ್ ಬೇರೆ ಕುಕ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ನಾನು, ಫೋನ್ ಹೊಡೆದೋಗೈತೆ, ನಾನೇನು ಮಾಡೋದನ್ನು వాడు నన్ను అడుగుతా ఉన్నాడు. నాకేం చేయాల నాకు తెల్లేవాడు, నిನ್ನ ఫోನಲ್ಲಿ లోన్ అయితಲ್ಲ ఎంపాకెటಲ್ಲಿ అది ఎత్తుకోడు, నా దాంట్లో ఎంపాకెట్లా లిమిట్ ఉండిండ్లే నా దాంట్లో, దానికి ಇಲ್ಲ ನನ್ನ ಹತ್ರ ఎత్తుకోవడాకాಗಲ್ಲ, రాజేష్ని కేಳಿ ನೋಡು ಅವನ ಹತ್ರ ఇర్ಬೋದು అని చెప్తుంది నేను. ఆమెటికా వాడు ఫోన్ వేసినో లేదో నాకు తెలీదు. దానికి సరే జిమ్కి రా అని నేను ಡೈರೆಕ್ಟ್ ಜಿಮ್ಗೆ పోయి వానికి ఫోన్ వేసిన ఇంకొకిತ. వాడు ಮಚಾ ಫೋನ್ ಕುಕ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ, ರಿಪೇರಿ ಮಾಡ್ಸಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ಅವ್ನು ನೋಡ್ರೆ 3,500 ಕೇಳ್ತಾವನೆ, ನಾನು ಇಲ್ಲೇ 20,000 లోన్ కట్టಬೇಕು అని చెప్తా ఉన్నాడు. సరే ఏమన్నా చేసుకో అనేసి నేను జిమ్కి పోయి ఇప్పుడు చెస్ట్ ఉండే చెస్ట్ వేసుకొని వచ్చిండా. ఈడు నాకు కంటెంట్ చేసేకి దానికిడ ఒక 3-4 జనాలు ఉండారు ఇక్కడ తిమ్మరాయ స్వామి దేవస్థానం దగ్గర. చేస్తాం రండా, ఒక క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ అడుగుతాను వాళ్ళని, ఏం ఆన్సర్ ఇస్తారో వాళ్ళు చూస్తాం రండా. గైస్ ఈడొక తాత కూకోండది, ఆ తాతని అడుగుతాం రండా. అన్నా ఈడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక నెలయా, నాకు యూట్యూబ్ పైన చాలా నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. యూట్యూబే చేసేకి వీడియో నేను డైలీ చేసి యూట్యూబ్కి వెళ్ళా, దానికి నాకు టైం సిక్తలే. దానికి నేను ఏం చేసి కాలేజ్ నిడిచిస్తుంది నేను యూట్యూబ్ చేయాలనేసి. నేను ఈడు చేసిండేది మంచిదా కాదా, యూట్యూబ్ చేయాలనేసి నేను కాలేజీ ఇడిచిస్తుంది, టైం సిక్తలే అనేసి, మంచిదా కాదా అన్న? కాదు, దాంట్లోగా మీకు మంచి మంచిది ఇది వీడియోస్ వేసి మంచి మంచి జనాలకు ఉపయోగం అయ్యేట్లా వీడియోస్ వస్తే మంచిదే అది. ఇంకా యాభై ఇప్పుడు ఏమన్నా వచ్చింది కదా, యాభైదో కొన్ని అట్లా అంతా చేస్తే వేస్ట్ అది. దాని ಬಗ್ಗೆ ఏం ప్రకృతి ಬಗ್ಗೆ చేయాలా, ఆమెకి నదిలు అవంతా ఉండవు కదా, దాని ಬಗ್ಗೆ చేయాలా, ఆమె పురాతన ఇతిహాసాలు ఉంటే దేవస్థానాల ಬಗ್ಗೆ చేయాలా, ఆమెకి జాతరల ಬಗ್ಗೆ చేయాలా. ఎలాంటి వెనకాలంలో ఎన్నో నాళ్ళు ఇంకా నిలిచిపోయి ఉండే కొన్ని జాతరలు, అవి ಬಗ್ಗೆ పురాతన ఉండేవి, దాని సనాతన ధర్మం ఏముంది అది చేస్తే మంచిది. అది ఒప్పుకున్నారు. ఇప్పుడు ಬೇರೆ వాళ్ళు చెప్తా ఉన్నారు నాకు, ఇది యూట్యూబ్ చేసేకి నువ్వు యాల్రా కాలేజ్ ఇడిచిస్తివి, కాలేజ్ అన్న కంటిన్యూ చేయొచ్చు కదా, నీది యూట్యూబ్ పారేలేమిలే అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పేది నువ్వు? వాళ్ళ టాలెంట్ ఇది ఏమంటే ఈ సముద్రంలో చాలా పక్షులు ఉంటాయి, కుక్కర్లు ఉంటాయి, ఆమె కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి, ఆమెకి ఇవి ఏమి పాములు ఉంటాయి. అవి ఒకటి ఫ్యూచర్ ఒకటి ఉంటుంది, అవి ఇట్లనే కావాలి, ఏంటంటే ప్రపంచం ఇది, దీంట్లో ఏ దాంట్లోనే వాళ్ళ టాలెంట్ చూపించాలి. ఉండే దాంట్లోనే చూసుకొని ఉంటే ఏమి సిక్కాలి. వారు వాళ్ళ టాలెంట్ చూపించేకి ఎన్నో దారులు ఉండదు, ఆ దారులు పుట్టుకోనాలి, అది చేస్తే మంచిది. గైస్ ఈడు తాత చెప్పిండు అది, నేను కాలేజ్ ఇడిచింది మంచిదే అని చెప్తా ఉండేది. దానికి నేను కాలేజ్ ఇడిచేసి ఇప్పుడు డైరెక్ట్ యూట్యూబ్ని ఇంకా ఫుల్ ఫోకస్ చేస్తాను. ఈవిడ తాత చెప్పినట్ల మీరు వినండా, మీకు యా ಬಗ್ಗೆ టాలెంట్ చాలా ఉందో దాని ಬಗ್ಗೆ ఫోకస్ చేయండా, ಬೇರೆ వాళ్ళు ఏం చెప్తారో అది ఇడియండా, మీ మైండ్లో ఏముందో అది ఫోకస్ చేసుకొని కంటిన్యూ చేసుకొని పండా. డైలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండా, కంటిన్యూగా వస్తూ ఉంది. నెక్స్ట్ బ్లాగ్లో సిక్తాము. బై గైస్.